2024లో ఆయన డిప్యూటీ సీఎం గారు అయ్యారు. డిప్యూటీ సీఎం గారు జూన్ 24 అయిన తర్వాత ఏదైతే గతంలో 5 సంవత్సరాల పాటు ఎక్కడికి పోయినా సుగాలి ప్రీతి నిద్రలో కూడా పోయినారో లేదో కూడా తెలియదు పవన్ ఉమ్, కళ్యాణ్ గారు. ఉమ్, అంతగా సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేయాలి. సుగాలి ప్రీతి తల్లి ఒక వికలాంగురాలు. ఆమె అన్న ఒక మాట ఏంటంటే నా కూతురు జరిగినది ఇంకొకటి జరగకూడదు అంటుంది. చేసిన వెధవలకు పిల్లలు లేరా? ఆ పోలీస్ ఆఫీసర్కి పిల్లలు లేరా? ఆ చేసిన ప్రభుత్వానికి పిల్లలు లేరా అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు 2024 డిప్యూటీ సీఎం అయిన తర్వాత గెలిచిన తర్వాత ఓట్లు అన్ని పడి ఆశీర్వదించిన తర్వాత ఓకే, సుగాలి ప్రీతి చెప్పండి. కేసు ఏమైంది సార్? చెప్పండి సార్. ఉమ్, చెప్పండి చెప్పండి. ఫస్ట్ సంతకం సుగాలి ప్రీతి కేసు అన్నారు. మేము ఫస్ట్ సంతకం కూడా ఆశించలేదు సార్. ఎందుకంటే ఉమ్, డిప్యూటీ సీఎం అయిన తర్వాత సారు ఆయనకు పనులు ఉంటాయి. మన కేసు 1 నెల కావచ్చు, 2 నెలలకో 3 నెలలకో జరుగుతుందని మేము అలాగనే ఉన్నాం. 5 నెలలు వేచి చూసిన తర్వాత కూడా మాకు అపాయింట్మెంట్ గానీ మాకు పిలుపు గానీ రాకపోతే మేము పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్లి మంగళగిరి పార్టీ ఆఫీస్ లో నేను తర్వాత బాలసుబ్రహ్మణ్యం సార్ అని మా లీడర్ గారు తర్వాత కొంతమంది నాయకులతో కలిసి నేను మా హస్బెండ్ పాప అందరం కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. మంగళగిరి పార్టీ ఆఫీస్ లో వెళ్ళిన తర్వాత దాదాపుగా గంటన్నర సేపు కూర్చున్న తర్వాత అక్కడ ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు, అమ్మా సార్ చాలా బిజీగా ఉన్నారు, మీరు మళ్ళీ రాపోండి మేము పిలుస్తాము అన్నారు సార్. అప్పుడు మా వెంట వచ్చిన బాలసుందరం గారు లీడర్ గారు, అయ్యా మీరు ఇలా అండము ఏమైనా మంచి మంచి మాటలా చెప్పండి. ఆ అమ్మాయి హ్యాండిక్యాప్ అక్కడి నుంచి కర్నూలు నుంచి ఇక్కడికి రావాలంటే 350 కిలోమీటర్స్ ఆమెను తీసుకురావాలంటే అదొక యుద్ధము. అలాంటి అమ్మాయిని మీరు మళ్ళీ వెనక్కి పంపిస్తే ఏం బాగుంటుంది? ఫస్ట్ మీరు పవన్ కళ్యాణ్ గారికి మేము వచ్చినామని చెప్పండి. ఆయన వెళ్ళిపోమంటే వెళ్ళిపోతామని చెప్పడం జరిగింది సార్. ఈ రైట్. ఘర్షణ అంతా కూడా దాదాపు 2 గంటలు జరిగింది. 2:30కో 3 గంటలకో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం 6:30 వరకు మమ్మల్ని వెయిట్ చేయించుకొని సాయంత్రం 6:30కు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది.